హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి వినాయకుడి నిమజ్జనం వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి పూజ చేసుకొని పూజారి వచ్చిన తర్వాత చెప్పిన ముహూర్తం ప్రకారం వినాయకుడిని అయితే కలిపేసి అక్కడ బండిలో అయితే పెట్టేశారు. యాక్చువల్లీ అక్కడ ఉన్న చిన్న వినాయకులన్నీ కూడా ఫ్లాట్లో వినాయకుడి చవితి రోజు ఇంట్లో పెట్టుకున్న వినాయకులు అందరూ కూడా తెచ్చేసి అక్కడ పెట్టేశారు. సో ఈ థర్డ్ డే వచ్చేసి అవన్నీ తీసుకెళ్ళి బండిలో పెట్టేశారు. తర్వాత వచ్చేసి లడ్డు వేలంపేట పాడారు. అది వచ్చేసి 2200 వరకు వెళ్ళింది. యాక్చువల్ అయితే 1500తోనే ఆగిపోతుంది అనుకున్నాం. మళ్ళీ అది అలా లాస్ట్కి 2200 వరకు వెళ్ళింది. అలాగే డ్రింకులు కూడా సప్లై చేస్తారు అందరికీ. తర్వాత వచ్చేసి మంచిగా సాంగ్స్ అవి అయితే ప్లే చేశారు. మంచిగా డ్యాన్సెస్ కూడా వేసాము. ఓన్లీ మేమే కాదు, పెద్దవాళ్ళు కూడా వేశారు, జెంట్స్ కూడా వేశారు. ఆ రోజు మ్యాక్సిమం అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేశారు. తర్వాత వచ్చేసి ఇంకా టైం అయిపోయింది. వెళ్ళామన్నమాట వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. బీచ్కి వెళ్ళాలి కదా, సో ఆ వేళ అందరికీ అయితే ప్రసాదం అయితే పంచిపెట్టేశారు. ఫస్ట్ టైము నేను ఇలా వినాయకుడి నిమజ్జనానికి నేను కూడా వెళ్ళటం. నేను ముందు రోజు మా హస్బెండ్కి అడిగాను నేను కూడా వస్తానని, కానీ తను చెప్పారు లేదు వద్దు జెంట్సే వెళ్తారు అని. కానీ మా ఫ్లాట్లో లేడీస్ కూడా వెళ్ళడం వల్ల నాకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. సో బీచ్కి అయితే చేరుకున్నాము. దీపం పెట్టేసి హారతి కూడా ఇచ్చేసి మంచిగా దండం పెట్టుకొని తర్వాత ఫొటోస్ అవి తీసేసుకొని వినాయకుడిని తీసుకెళ్ళి బీచ్లో అయితే కలిపేశారు. పెద్ద వినాయకుడితో పాటు చిన్న వినాయకులు కూడా. వినాయకుడితో పాటు ఇంకా డెకరేషన్కి ఏమైతే యూజ్ చేసామో అవన్నీ కూడా అక్కడ బీచ్లో ఒక సైడ్ అయితే పెట్టేసాము. ఏవి కూడా తిరిగి అయితే పట్టుకొని వెళ్ళకూడదని చెప్పారు. ఏమైతే తెచ్చామో అవన్నీ కూడా అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళాలని చెప్పారు. సో ఇదండి వినాయకుడి నిమజ్జనం వ్లాగ్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి.